రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ బాబులు అహర్నిశలు శ్రమిస్తున్నారని, వారి శ్రమలో భాగం పంచుకోవాలన్న సంకల్పంతో తాను తొడా చైర్మన్గా బాధ్యతలు చేపట్టి తొడా పరిధిలో ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాల కల్పనకు తన వంతు కృషి చేస్తూ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నానని తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి అన్నారు. తొడా చైర్మన్గా డాలర్ దివాకర్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొడా పరిధిలో లేఅవుట్ అప్రూవల్, భవన నిర్మాణ అనుమతులు అమలు తదితర అంశాలపై గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర చరిత్రలో మొదటిసారి 4 మున్సిపాలిటీలు, 9 నియోజకవర్గాలు, 39 మండలాలు, ఎంపీడీఓలు, 1100కు పైగా గ్రామ పంచాయతీ కార్యదర్శులకు అవగాహన సదస్సును బుధవారం తిరుపతిలోని కచ్చప్పి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తొడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి, తొడా వైస్ చైర్మన్ జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లా ట్రైనీ కలెక్టర్ సందీప్ రాఘవంశీ, డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ సురేష్ నాయుడు, మున్సిపల్ డెప్యూటీ సిటీ ప్లానర్ మహబూబ్ ఖాన్, తొడా సెక్రటరీ శ్రీకాంత్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తొడా సిటీ ప్లానింగ్ ఆఫీసర్ దేవికుమారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పంచాయతీ పరిధిలో కార్యదర్శులు ఆక్రమణ లేఅవుట్లు ఎలా గుర్తించాలి, ఎలా అనుమతులు ఇవ్వాలి, భవన నిర్మాణ అనుమతులు తదితర అంశాలను కూలంకుశంగా వివరించారు. అదేవిధంగా పంచాయతీ కార్యదర్శుల అనుమానాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా తొడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుపతి నగరానికి శ్రీవారి దర్శనార్థం ప్రతిరోజు లక్షలాది మంది ప్రజలు వస్తున్నారని, వారు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ప్రశాంతంగా దైవ దర్శనం చేసుకుని సంతోషంగా తిరిగి వెళ్లేందుకు అన్ని విధాల సౌకర్యాలు తొడా కల్పిస్తుందని స్పష్టం చేశారు. సిఆర్డీఏ పరిధిలో రాజధాని అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతుందని, దానిని స్ఫూర్తిగా తీసుకుని తొడా పరిధిలో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ బాబు కష్టపడుతున్నారని, వారి కష్టంలో భాగం కావాలన్న సంకల్పంతో తొడా అభివృద్ధికి కష్టపడుతున్నామని తెలిపారు. గత పాలకులు తొడాను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. తాను తొడా చైర్మన్ అయ్యాక తొడాను గాడిలో పెడుతున్నానని పేర్కొన్నారు. తొడా పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీలలో ప్రజలకు అవసరమైన త్రాగునీరు, రోడ్లు, డ్రైన్లు, కరెంటు సౌకర్యం ఏర్పాటు చేయడానికి తొడా కృషి చేస్తుందని తెలిపారు. అక్రమ లేఅవుట్ల వలన క్రైమ్ రేట్ పెరుగుతుందని, ప్రజలు అక్రమ లేఅవుట్లో స్థలాలు కొని ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శులు లేఅవుట్, భవన నిర్మాణ అనుమతులు, వాటి అమలు, తొడా నియమ నిబంధనలు తెలుసుకొని తొడా అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాల అభివృద్ధిలో గ్రామ పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకమైందని, వారి హోదాకు ఎలాంటి భంగం కలగకుండా చూసుకుంటామని తెలిపారు. తొడా వైస్ చైర్మన్ శుభం బన్సల్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకమైందని, ప్రభుత్వ జీవోలను క్షుణ్ణంగా తెలుసుకొని వాటిని అమలు చేయాలని కోరారు. తొడాకు అదేవిధంగా పంచాయతీ కార్యదర్శుల మధ్య ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ ను పూరిస్తామని తెలిపారు. తొడా అభివృద్ధికి పంచాయతీ కార్యదర్శులు కృషి చేయాలని కోరారు. ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మన జాయింట్ కలెక్టర్ తొడా వైస్ చైర్మన్ శుభం బన్సల్ సార్కి, డిప్యూటీ కలెక్టర్ ట్రైనీ కలెక్టర్ సంజయ్ సార్కి, అదేవిధంగా టౌన్ ప్లానింగ్ డిప్యూటీ ప్లానింగ్ ఆఫీసర్ గారికి, డిపిఓ గారికి, సెక్రటరీ గారికి, సిపిఓకి, ఇక్కడ ఇచ్చేసినటువంటి ఎంపీడీఓలకి, పంచాయతీ సెక్రటరీలకి, ఇతర సిబ్బందులకి మరియు టుడా సిబ్బందికి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు నేను మన జేసీ గారు కూర్చొని ఒక టుడా అంటే ఒక ల్యాండ్ మార్క్గా ఆంధ్ర రాష్ట్రమే కాకుండా భారతదేశం మొత్తం కూడా టుడా రీజియన్ ఏదైతే ఉందో దాని కళ చూసి, టుడాను చూసి భారతదేశం మొత్తం గర్వంగా ఉండే విధంగా టుడాను తీర్చిదిద్దాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు మనందరికీ పిలవడం జరిగింది. మీరందరూ చూస్తున్నారు, గడిచిన 5 సంవత్సరాలు పాత ప్రజాప్రతినిధులు టుడాని ఎలా భ్రష్టు పట్టించారో మీకు అందరూ తెలిసిన విషయమే. దానివల్ల ఎన్ని ఫ్యామిలీస్ ఇబ్బంది పని అందరూ తెలిసిన విషయమే. సో కాబట్టి ఇక్కడ రాజకీయం మాట్లాడుంది కాబట్టి జస్ట్ మాట్లాడి కట్ చేశాను. ముఖ్యంగా ఈరోజు మన గవర్నీయులు శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకుడు నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో వాళ్ళు చేసేటువంటి కష్టాన్ని చూసి, వాళ్ళ కష్టంలో ఎంతో కొంత నేను కూడా కష్టపడాలా, నా వంతు సహాయం కూడా నా ఊరికి కావచ్చు, నా కాన్స్టిట్యున్సీ కావచ్చు, నా జిల్లాకు కావచ్చు నేను చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు ఈ పదవికి వచ్చిన తర్వాత మేమందరినీ ఒకసారి కలుసుకోవాలని చెప్పేసి మేమందరం పిలవడం జరిగింది. ఈరోజు అందరూ సిఆర్డీఏ అమరావతి అంటున్నారు. ఈరోజు మీరు అక్కడ చూసినట్టయితే ఎంత ఫాస్ట్గా వాళ్ళు కష్టపడుతున్నారో, రాత్రి పగులు లేకుండా ఆఫీసర్స్ కావచ్చు, పొలిటికల్స్ కావచ్చు,
ఐఏఎస్ కావచ్చు, సబ్ కలెక్టర్స్ కావచ్చు, ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కష్టపడుతున్నారు. బట్ ఎందుకు మనం టుడాని కూడా అంత రేంజ్ కాకపోయినా కూడా టుడా లిమిట్స్లో పరిధిలో ఉన్నటువంటి మాస్ రోడ్స్ కావచ్చు, మనకు స్మార్ట్ సిటీస్గా విలేజ్ కావచ్చు, డ్రైన్స్ అన్నీ కూడా మనం కొన్ని విలేజ్లో చూస్తుంటే ఇప్పుడు కూడా డ్రైన్స్ లేవు, వాటర్ కనెక్షన్స్ లేవు, అట్లీస్ట్ కొన్ని ఊర్లో ఎలక్ట్రిసిటీ కూడా ఫుల్ టైం కూడా ఉండేటువంటి పరిస్థితి లేదు. సో ఇవన్నీ కూడా పంచాయతీ సెక్రటరీ ఒక ముఖ్య రోల్ ఏంటంటే ప్రజలకి మీరు ఎప్పుడు అతి దగ్గరగా ఉండేటువంటి ఉద్యోగం పంచాయతీ సెక్రటరీస్. సో మీరు గైడ్ చేస్తే ఆ గ్రామం బాగుంటుంది, ఆ పంచాయతీ బాగుంటుంది. కాబట్టి మీరందరూ ఇనిషియేట్ తీసుకొని ఖచ్చితంగా ఆ ఊరందరూ డెవలప్ చేసే విధంగా మీరే మెయిన్ దానికి స్ఫూర్తి. కాబట్టి ఎందుకంటే మీ నుంచి వస్తేనే ఇప్పుడు మేము వచ్చి అక్కడ ప్రతి ఊర్లో తిరిగి ఇక్కడ ఈ ఊర్లో ఏం జరుగుతుంది ఐడెంటిఫై చేసేటువంటి టైము అంత పేషెన్సీగా తిరిగేటువంటి మాకున్న వర్క్స్లో బిజీగా ఉంటాం. సో కాబట్టి మీరు ఇనిషియేట్ చేసుకొని మా పంచాయతీలో ఈ ప్రాబ్లం ఉంది, ఈ ట్రైన్ లేదు, ఈ కాలు లేదని చెప్పి మీరు కన్సల్ట్ అక్కడ లీడర్స్ ద్వారా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యే గారు నాకు ఫోన్ చేసి చెప్తారు. ఆల్రెడీ నేను చేయబోయిన తర్వాత చంద్రగిరి ఎమ్మెల్యే పులివతి నాని గారు కానీ, మన నగిరి ఎమ్మెల్యే గాలిపాను గారు కానీ, గూడూరు ఎమ్మెల్యే సునీల్ గారు కానీ, మన చంద్రగిరి కాళాశ్రీ ఎమ్మెల్యే సుధీర్ కానీ, మన సత్యవేడ ఎమ్మెల్యే ఆదిమూలి వీళ్ళందరూ వచ్చి కూడా రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఏమేమి కాల్ డీడ్స్ అన్ని కూడా వాళ్ళు లెటర్ పెడతారో నాకు ఇచ్చిన వల్ల అవన్నీ కూడా నేను పర్సూ చేసి ఆల్రెడీ టెండర్స్ కూడా మనం ఆల్మోస్ట్ ఆల్ 50% టెండర్స్ పిలుస్తున్నాం. ఇంకొన్ని ఎస్టిమేషన్స్ వర్క్స్ కూడా ఉన్నాయి. సో కాబట్టి మీరు మీ పంచాయతీలో ఏమేమి డెవలప్మెంట్స్ కావాలా, మీరు ఏ చేస్తే మీకున్నటువంటి మీ లిమిట్లో మీ పంచాయతీ డెవలప్ అవుతుంది అనే విధంగా మీరు భావించి అక్కడ కన్సల్ట్ ఎమ్మెల్యే ఇచ్చారంటే ఆ ఎమ్మెల్యే గారు నాకు ఇస్తే మేము దగ్గర నుండి దాన్ని టెండర్స్ని పిలిచి డెవలప్ చేసే విధంగా కూడా నేను ఎప్పుడు కృషి చేస్తాను.